రాష్ట్రంలో సాగునీటి ఇబ్బందులకు బీఆర్ఎస్ఏ కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ సొంత ఎజెండా వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా గులాబీ నేతలు తమ తప్పులు ఒప్పుకుంటే ప్రజలు హర్షిస్తానన్నారు. ప్రతిపక్షం కాబట్టి విమర్శ చేస్తామంటే కుదరదన్నారు. ఎస్ఎల్బీసీ ఉమ్మడి రాష్ట్రంలో 55% పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక కేసీఆర్ వచ్చాక సంవత్సరానికి కిలోమీటర్ తవ్విందన్నారు. కేసీఆర్ హయాంలోనే ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే ఇబ్బంది రాకపోయేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల్లో కేసీఆర్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదని ఆయన ఫైర్ అయ్యారు. సాగునీటి సమస్యలకు అన్నింటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యులు అని చెప్పక తప్పదంటుంది. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన సొంత ఎజెండా అమలు చేయడంతో ఇవాళ ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైంది. తవ్వబడ్డ కాలువలను ఏదైతుందో రీడిజైనింగ్ చేసి నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఆ 2 టీఎంసీకి అదనంగా ఇంకొక టీఎంసీ తరలింప చేయబడే విధంగా మేడిగడ్డకెళ్లి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రే. అంటే మీరు ఈ 4,000 కోట్లు అనాలోచితంగా కేవలం మీ సొంత ఎజెండాతోని ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో ఈ ప్రాణిత గోదావరి నది జలాలతో పాటు వీళ్ళు ఎస్ఎల్బీసీ ఉన్నదే. అసలు ఎస్ఎల్బీసీ సమస్య ఇది ఎట్లా వచ్చిందే? రేపు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టిన ఒక టన్నల్ ఆనాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ పూర్తి చేయబడ్డది. అండ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది టనల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్. 23 కిలోమీటర్లు దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పంటున్నా. ఇన్ హోల్ ఆఫ్ దేర్ 10 years పీరియడ్ కేవలం 11.5 కిలోమీటర్లు తవ్వడం జరిగింది. అంటే ఆనాడు యావరేజ్ సంవత్సరానికి కిలోమీటర్ తవ్వింది. వాళ్ళు ఆనాడు యావరేజ్ సంవత్సరానికి కిలోమీటర్ తవ్వింది. రీడిజైనింగ్ అనే నెపంతో అనేది ఇస్తుందో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినట్టు ఒక ప్రాణం తెచ్చే వెళ్ళే ప్రాజెక్టే ఆ 148 కూడా వినియోగించలేదంటూ. ఐఎమ్ సారీ, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ 148 మీటర్లో బ్యారేజ్ నిర్మాణం చేసిన సమస్య ఉండకపోతుండే అంటూ నేను